హలో ఆర్వా ఫ్యామిలీ. మేము ఈ వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా వెండోస్ దగ్గర కంపారిజన్ చేసాము. ఒక్కొక్కరి దగ్గర ఆల్మోస్ట్ 20-30 lakhs డిఫరెన్స్ ఉన్నాయని చాలాసార్లు చెప్పాను కదా. కానీ మీలో కొంతమంది ఉంటే 1 lakh 2 lakhs డిఫరెన్స్ ఉంటుంది, కానీ లక్షల్లో ఎందుకు డిఫరెన్స్ ఉంటుందని అడిగారు. మీకోసమే ఒక బ్రాండ్ దగ్గర కొటేషన్ తీపించుకున్నాను. అంటే మా ప్లాంట్లో ఉన్న మిషనరీని వీళ్ళు ఎంత కోట్ చేస్తున్నారా అని ఎస్టిమేషన్ తీపించుకున్నాను. వీళ్ళ కొటేషన్ ఎంత ఉందో తెలుసా? ఆల్మోస్ట్ 82 lakhs ఉంది. మేము ఎంతకు పర్చేస్ చేసామో లాస్ట్ లో చెప్తాను. ఇంకొకటి ఏంటి తెలుసా, ఇందులో డిజైనింగ్ ఫీజు, లేఅవుట్ ఫీజు, మిషనరీ ఇన్స్టాలేషన్ ఫీజు ఇవేవి ఇంక్లూడ్ కాదు ఈ 82 lakhs లో. అవన్నీ ఎక్స్ట్రా అంట. కానీ సింపుల్ గా మేమేం చేసామో చెప్తాను. నాకు ఎక్కడైనా ఒక మిషనరీ నచ్చింది అనుకోండి, నేను వాళ్ళకి ఏం చెప్పేవాడిని అంటే, నాకు నీ మిషనరీ నచ్చింది, నీ క్వాలిటీ నచ్చింది, కానీ నువ్వు ఇచ్చే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇదే మిషనరీ ఎక్స్ పర్సన్ నాకు ఇంత ప్రైస్కి ఇస్తా అంటున్నాడు, నువ్వేమో 10 రూపీస్కి ఇస్తా అంటున్నావు, వాడేమో 7 రూపీస్కి ఇస్తా అంటున్నాడు. కానీ నాకు నీ మిషనరీ నచ్చింది, నీ అప్రోచ్ నచ్చింది, నువ్వు నాకు ఆ ప్రైస్కి ఇవ్వగలిగితే నేను నీ దగ్గరే తీసుకుంటాను. ఎస్ఆర్ నువ్వు చెప్పు అని అంట. ఇన్ని పాయింట్స్ వాళ్ళ ముందర పెట్టిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ ఎస్ అనే చెప్తారు. అలా నేను ఇంత ప్రైస్ తగ్గించుకోగలిగా మిషనరీలో. మీరు కూడా మిషనరీ తీసుకోవాలనుకుంటే బ్లైండ్ గా కాకుండా ఒక బేసిక్ రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్ లో ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత అయ్యో ఎక్కువ కొన్నామని బాధపడడం కంటే ఇన్వెస్ట్ చేసే ముందే ఇద్దరు హెల్ప్ అడిగితే తప్పులేదు. మాకు చాలా మంది ఎగ్జిస్టింగ్ వాటర్ ప్లాంట్స్ ఓనర్స్ కాల్ చేసి మీరు ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా తీసుకురాగలిగారు, మీ ప్రైస్ కంటే మాకు ఆల్మోస్ట్ డబుల్ అయింది అని చెప్తూ ఉంటారు. మనం ఏ పనైనా చేసే ముందు ఒకరిద్దరిని సలహా అడిగి చేయడం తప్పు కాదు. ఎవరిని అడగకుండా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి చేయడమే తప్పు. మిషనరీ ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోకుండా ఎక్కువ పెట్టుకొని ఆ ట్రాప్ లో మీరు పడద్దు. మీకు మిషనరీలో ఏదైనా సజెషన్స్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా ఎవరినన్నా అడిగి కనుక్కొని చేయండి. ఎవరు చేయకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. సరే మరి ఉంటాను, బాయ్.